భిక్షాటనకి వెళ్తారు మీరు. హ్మ్. వెళ్ళిన తర్వాత కొంతమంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదు. బట్ కానీ మీరేం చేస్తారు? ఇవ్వకపోతే బట్టలు ఇప్పడం, చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆహా! సరే. మీరడిగిన దానికి మేము కూడా సమాధానం చెప్తాము. హ్మ్. మేము బట్టలు లేపుతాము అన్న మాట మీకు తెలిసిందేమో. హ్మ్. కానీ మేమెందుకు లేపుతున్నాం అనే సంగతి మీకు తెలీదు కదా! హ్మ్. మీరు తెలీదు కాబట్టి అడిగారు. తెలిసుంటే ఈ మాట మమ్మల్ని అడగరు. హ్మ్. యాక్చువల్ మేమెళ్తాం. వాడి హ్మ్. ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే లేదు. హ్మ్. మేమెళ్తాము. మేము కొట్టే విధంలో కొడతాము. హ్మ్. కొట్టి అన్న ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాము. హ్మ్. లేదు అంటే ఎళ్ళిపోతాము. హ్మ్. లేదా నెక్స్ట్ టైమ్ రామ్మా అని ఎళ్ళిపోతాము. హ్మ్. ఎందుకివ్వాలి నీకు? హ్మ్. దేనికివ్వాలి? హ్మ్. నువ్వేం మా దగ్గర దాచిపెట్టావా? హ్మ్. నువ్వేం మా దగ్గర ఇచ్చున్నావా? హ్మ్. ఎళ్ళెళ్ళమ్మా హ్మ్. అని గసురుతాను. హ్మ్. ఇప్పుడు ఒకటి నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, హ్మ్. లేదు అంటే ఎళ్ళిపోతాను. హ్మ్. నీకివ్వాలని లేదనుకో, అమ్మ నా దగ్గర లేదు అంటే ఎళ్ళిపోతాం. హ్మ్. అంతేగాని నీకెందుకివ్వాలి? నువ్వెందుకొచ్చావు? నువ్వేం మా దగ్గర దాచిపెట్టి అయ్యెవరైనా అడుగుతారా రూల్సు? సరే. ఓకే అండి. అంటే ఓకే. మేము బ్రతకడం అది కాబట్టి వచ్చి అడుక్కుంటున్నాం. హ్మ్. మేము బ్రతికే బ్రతుకు అది కాబట్టి వస్తున్నాం. మేము బ్రతికే బ్రతుకు అది కాకపోతే మేము రాము కదా! మీ లెక్క మేము కూడా జాబులు చేసుకుంటాం కదా! మీ అవును. లెక్క మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటాం కదా! మేము కూడా వర్క్స్ చేసుకుంటాం కదా! హ్మ్. మళ్ళీ అదే వాడే అంటాడు ఉల్టా మళ్ళీ. ఏమని? మీకు డ్యూటీలు చేసుకోవచ్చు కదా! కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి కదా! అని. హ్మ్. దేవుడు కాళ్ళు చేతులు మంచిగానే ఇచ్చాడు. మాకిచ్చే బతుకుని మంచిగా ఇవ్వలే కదా! హ్మ్. అక్కడ మేమెంత బాధపడతామో ఆళ్ళకి అర్థం చేసుకోవాలి కదా! హ్మ్. అట్లా. ఇప్పుడు జాబ్ చేయని నువ్వు చెప్తున్నావు. హ్మ్. మరి నిన్నే జాబ్ అడిగితే నువ్వు జాబ్ ఇయ్యవు కదా! అవును. అమ్మ మీకిస్తే జాబ్ మా కస్టమర్లు రారమ్మా హ్మ్. అని అంటావు. అక్కడ మేమెంత బాధపడతాం అసలు. అవును. ఓకే. కరెక్టే మీరు ఖాళీగా చెప్పింది మా గూడా. వాళ్ళైతే ఉట్టిగా లేపరండి బట్టలు. హ్మ్. మమ్మల్ని కావాలని న్యూసెన్స్ క్రియేట్ చెయ్యడానికే హ్మ్. అక్కడ వాళ్ళంతా జేస్తాడు. హ్మ్. ఒక గ్రూప్ రేషన్ దగ్గరికి వెళ్తే కూడా హ్మ్. మేమెళ్లి నుంచుంటాం అంతే స్టార్టింగ్. హ్మ్. అంటే మా వాళ్ళేందంటే మాకంటూ ఒక రూల్ ఉంది. హ్మ్. గ్రూప్ రేషన్‌కి వెళ్తే గుమ్మడికాయ కొట్టిన తర్వాతనే హ్మ్. ఆ ఓనర్స్ దగ్గర ఎంత అంటే అంత అడిగి తీసుకోవడం. మాకంటూ ఒక రూల్స్ ఉంటాయి. హ్మ్. గుమ్మడికాయ కొట్టకముందు మేము తీసుకోము. ఓకే. గుమ్మడికాయ కొట్టాక తీసుకుంటాం. హ్మ్. ఎళ్లి అడుగుతాం. ఆడిచ్చిందంతా ఇయ్యాలి. హ్మ్. లేదంటే లేదు. హ్మ్. ఫస్టే మేము పోలీసోళ్ళకి ఫోను చేస్తాము. హ్మ్. మేమేం చేస్తామని పోలీసోళ్ళకి ఫోను చేస్తారు? అవును. వాళ్ళొచ్చి ఏమన్నా వాళ్ళ ఊరికనే వెళ్తారా? హ్మ్. వాళ్ళకిప్పుడు నువ్వు కంప్లెయింట్ చేస్తావు. పెట్రోల్‌కి కాల్ చేస్తావు. వచ్చినందుకు వాడేం ఊరికెళ్ళడు కదా! నీకు ఆ! కేస్ డబ్బులు తీసుకొనే వెళ్తాడు కదా! అవును. ఆ ఇచ్చేదేదో మాకే ఇవ్వచ్చు కదా ప్రేమతో. హ్మ్. మేము బతుకుతాం గదా! నువ్విచ్చే ఒక్క రూపాయి నేను ఒక్కదాన్ని తినం గదా! హ్మ్. మాకంటూ పెద్దవాళ్ళుంటారు, ముసలివాళ్ళుంటారు. వాళ్ళని మేము చూసుకుంటే రేపొద్దున మమ్మల్ని చూసుకుంటారు. మళ్ళా మా స్టేజ్ పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు. హ్మ్. అలాగేందంటే నువ్విచ్చేది ఎంతో కొంత. అవును. అది ప్రేమతో మాకు ఇస్తే ఎళ్ళిపోతాం. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత "ఏ నువ్వెళ్ళు. ఒకడొస్తాడు. నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? హ్మ్. దేనికొచ్చావు నువ్విక్కడికి" అని అంటాడు. అలాగ అనడం ఎందుకని? లేదు అంటే ఎళ్ళిపోతాం గదా! అవును. సో, ముందే పోలీసోళ్ళు పిలుస్తాం. మేమేమి అరెస్ట్ చేసామని అక్కడ? మేమేమైనా దొంగతనం చేస్తామా? లేదంటే అక్కడికెళ్ళి ఏమైనా లంచతనాలు చేస్తామనా? అలా అనడానికి వాళ్ళు? అంటే అందరూ గాదు. కొంతమంది కావాలని గూడా ఇలా బట్టలు ఇప్పి చూపిచ్చే వాళ్ళు గూడా ఉన్నారు. అంటే అందరిని నేను అనను. హ్మ్. కొంతమంది ఉన్నారు. ఎలా అంటే నేను డ డైరెక్ట్ చూసా. మేము గూడా ఒక షాప్ ఉంది. పక్కకొచ్చారు. ఒక 200 నా దగ్గర ఇంత ఉందని జెప్పేసి అంటే, లేదు మాకు ఇంతే గావాలని జెప్పేసి డిమాండ్ జేస్తారు. హ్మ్. అంటే అందరిని నేను అనట్లేదు. ఒకటి కొంతమంది డిమాండ్ జేస్తారు. మీరన్నారు గదా! మా ట్రాన్స్‌జెండర్స్ అయితే అట్లా చేయరండి. హ్మ్. అంటే జంగల్‌లో రెడీ అయ్యి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. మగవాళ్ళు. ఆ! వాళ్ళు మనీ కోసమే వస్తారు ఓన్లీ. హ్మ్. వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. మా హ్మ్. లెక్క సెక్స్ చెయ్యరు. మా లెక్క బెగ్గింగ్ చెయ్యరు. హ్మ్. మా లెక్క ట్రాన్స్‌తో కమ్యూనిటీతో ఉండరు. హ్మ్. ట్రాన్స్ కమ్యూనిటీలో కలవరు. ఓకే. వాళ్ళేంటంటే జంగల్‌లో రెడీ అయ్యి ఓన్లీ హ్మ్. మనీ కోసం వచ్చి అట్లా అరెస్ట్ చేస్తారు. హుహు. పబ్లిక్‌ని న్యూసెన్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారాళ్ళు. ఓకే. మీ పబ్లిక్ కూడా మా మీద రావడానికి కారణం వాళ్ళ వల్ల మా మీద వస్తదే గానీ, ఓకే. మేము చేసేదైతే కాదది. ఓకే. సో, నార్మల్‌గా మీలాగా గూడా కొంతమంది ఇలా వస్తుంటారు రెడీ అయ్యి. సో, అప్పుడు వాళ్ళ వల్ల గూడా ఇట్లా గొడవలయ్యాయని జెప్పేసి అంటుంటారు. అప్పుడు ఆ ఆ! టైంలో అంతమంది మీరు ఇంతమంది ఉంటారు గదా! ఆ! సో, వాళ్ళనెందుకు ఎదుర్కోలేకపోతున్నారు మీరు? ఒకటి మేమెందుకు ఎదుర్కోలేమంటే, ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం. హ్మ్. వాళ్ళిద్దరే ఉన్నారు. మేము హ్మ్. ఎదుర్కుంటాం ఇప్పుడు. హ్మ్. తర్వాత నేను సింగిల్‌గా తిరుగుతాను. వాడు ఓకే. 3 మెంబర్స్ వస్తాడు. హ్మ్. నేనేం చేయగలను అప్పుడు? హ్మ్. వాళ్ళు ముందే చాకులు పెట్టుకుంటారు. హ్మ్. రాయిలు పెట్టుకుంటారు ఆటోలల్ల. ఆహా! రాడ్లు ఓకే. పెట్టుకుంటారు. హుహు. మేమేమైనా ఒక్క మాట అని మేము ఒకవేళ ఎళ్ళామా బండెక్కెళ్ళినా, ఆటో ఎక్కెళ్ళినా ఆటోలకి రాయలిసిరి అద్దాలు కూడా పగలగొట్టిన రోజులు నా ఆటోకే అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆహా! ఓకే. హ్మ్. ఒకసారి నేను మా వాళ్ళందరూ ఉన్నారు కదా! అని చెప్పి మేము కూడా సీరియస్ అయ్యి, "ఏయ్! మీరెందుకొస్తారని" మేము కొట్టాం. హ్మ్. అంటే మమ్మల్ని వాళ్ళు కొట్టడానికొస్తే మేము వాళ్ళని కొట్టాం. ఓకే. అలాంటి టైంలోని మేము అక్కడ 10 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు సైలెంట్‌గా. హ్మ్. తర్వాత మేము సింగిల్‌గా ఉన్న టైంలో హ్మ్. నన్ను అటాక్ చేశారు. ఆ ఓకే. టైంలో మా ఆటో అబ్బాయి గనక హెవీ డ్రైవర్ కాకపోతే నేను దొరికేదాన్ని వాళ్ళకి. అయ్యో! ఆ! అందుకనే మా వాళ్ళు ఏమి అనరు. ఓకే. సో, ఇదొక భయం మీకింకా. అది. ఒంటరిగా చూసి వాళ్ళు దెబ్బ తీస్తారని. ఆ! ఓకే.
బేసిక్ గా ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో మీ ఇద్దరి మీద ఒక కేసు పడింది. అవును. ఎలా అంటే ఏదో ఒక ఇష్యూ మేబీ మీరు తాగి చేశారా తాగకుండా చేశారా అది మాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓకే. ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలుస్తుంది. ఎందుకు ఆ గొడవ, ఎందుకు మీ మీద పోలీస్ కేసు పడింది? ఎందుకు మా మీద పోలీస్ కేసు పడిందంటే, మా నైని సమంత గారు సెక్స్ వర్క్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. ఆమె సెక్స్ వర్క్ చేస్తారు కదా! హ్మ్. హైటెక్ సిటీలో ఉండేది. హ్మ్. అయితే అక్కడ ఒక అబ్బాయి అలానే మామూలుగా కలవడానికని వచ్చాడు మీట్ అవ్వడానికి. హ్మ్. ఎంత అని అడిగాడు. 500 అని వచ్చాడు. తను అడిగింది ఎంత అని అడిగాడు. హ్మ్. తిను 2000 అని చెప్పింది. మీకు 2000 ఇవ్వాలా? లేడీసే 300కి 500కి వస్తారు. హుహు. కేపీహెచ్‌పీలో, కుక్కడపల్లిలో అని అన్నాడు. హ్మ్. అంటే "అరేయ్! ఎవ్వరొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నా రేట్ ఇది. నేను ఇలానే ఉంటాను. హ్మ్. ఇష్టం ఉంటేరా లేకపోతే లేదా" అన్నాడు. హ్మ్. వాడు పోయి మళ్ళీ ఇంక ఇద్దరిని తీసుకొచ్చి "ఏంటి 2000 అడిగావంట నువ్వు" హ్మ్. అనేసి బెదిరించినట్టు మాట్లాడాడు. ఆహా! ఓకే. బెదిరించినట్టుగా మాట్లాడితే ఇంక మా వాళ్ళు సమంత పక్కన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు. హుహు. నలుగురు ఆడే వచ్చి చీర లాగాడు సమంతది. ఓకే. చీర లాగేసరికి అక్కడ ఏమైంది, ఇంక చీర లాగేసరికి నా చీరే లాగుతావా? మా అక్క చీరే లాగుతావా? అని ఆ పక్కన ఉన్న పిల్ల కూడా హ్మ్. మమ్మల్ని బట్టలు లాగుతావురా నువ్వు? నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? నువ్వు వచ్చింది ఏదో పనికి, హ్మ్. మళ్ళీ వచ్చింది ఏదో పని కాకుండా మా మీద సీరియస్ అవుతున్నావు కదా అనేసి హ్మ్. మా పిల్లలు కొట్టారనమాట. ఓకే. మీ వాళ్ళే వాళ్ళని కొట్టేశారు. ఇప్పుడు మా చీర లాగబట్టే మేము అవును. కొట్టాం. హ్మ్. మేమైతే ఊరికనే కొట్టలేదు. ఓకే. ఇంకా వాళ్ళు మమ్మల్ని కొట్టారు. మేము వాళ్ళని కొట్టాం. వాళ్ళెళ్ళి కేసు పెట్టారు. మా మీద కేసు పెట్టారు. ఓకే. అది. సో, అంతే జరిగింది. అది.